నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం బషీబాగ్ ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. ఇక్కడ రజాకార్ సినిమాకు 3 అవార్డ్స్ రావడం, ఇందులో వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది అని చెప్పేసి పెద్ద ఎత్తున మేధావులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. డైరెక్టర్ ప్రేమరాజు గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, పెద్ద ఎత్తున కూడా ఏదైతే కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, దీనికి సంబంధించి సినిమాల గురించి ఏ సర్టిఫికేట్ తీసుకురాని ఇట్లాంటి సినిమాలు పూలే విషయంలో కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో ఎందుకు ఇట్లాంటి అవార్డ్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా నడుస్తుంది. డెఫినెట్ గా ముఖ్యంగా మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కూడా అనకూడదు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంతో మొదటి నుంచి కూడా వాళ్ళ సినిమా రంగంతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు మెడ్రాస్ లో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ సినిమాల్లో వాళ్ళే ముందున్నారు. దాదాపుగా సినిమా రంగంలో 90% వాళ్ళు ఆక్యుపై చేసిన పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి వస్తే ఇక్కడ చైతన్యం అనేది ఇక్కడ ఎన్నో పోరాటాలు చేసిన గడ్డ కాబట్టి చైతన్యం అనేది తెలంగాణ ప్రాంతంలో కొదవలేదు ఇక్కడ. అయితే ఇక్కడ ఇది మొన్న పూలే సినిమాని అడ్డుకున్నారు, లేదా ఈ రజాకార్ సినిమాకే అవార్డులు ఇచ్చారు. అయితే మిగతా కొన్ని క్రాఫ్ట్ లో లేదంటే ఒక బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ కో, లేదంటే కాస్ట్యూమ్స్ కో, మేకప్ కో, ఇంకో దానికి ఇస్తే అభ్యంతరం ఏమి ఉండదు. ఎందుకంటే అది కేవలం ఆ కళాకారుడి ప్రతిభ. బాగా మేకప్ వేసాడు ఆ కళాకారుడి ప్రతిభ, లేదా బాగా కాస్ట్యూమ్స్ బాగా కుట్టాడు, లేదంటే సెట్ బాగా వేసాడు ఆ కళాకారుడి ప్రతిభ. కాకపోతే ఏంటంటే ఇక్కడ అభ్యంతరం ఏంటంటే రజాకారుల చరిత్ర, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎన్ని రచకాలు చేశారు, వాళ్ళు ఎందుకు చేశారు అనేది తెలంగాణ ప్రజానీకానికి మొత్తం తెలిసిన చరిత్ర అది. ఇంకా దాని సాక్ష్యంగా ఇంకా దాంట్లో పాల్గొన్న వాళ్ళు కూడా ఇంకా మన కళ్ళ ముందు సజీవంగా ఉన్న పరిస్థితి. ఆ చరిత్ర మనకు అంత కళ్ళ ముందు ఉన్నది. దాన్ని వక్రీకరించి తీశారనేది ఒక ఇప్పుడున్న డిస్కషన్ పాయింట్. అయితే అలాంటి సినిమాలు మరి ఎందుకు వస్తున్నాయి? మరి ఇంత తెలంగాణ గడ్డ మీద సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి కూడా వచ్చి దాదాపు 60-70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవాళ ఇంకా ఈ గడ్డ మీద ఇలా ఇంత చైతన్యం అనేది సినిమా రంగంలోకి ఎందుకు ప్రవహించలే? ఇన్ని పోరాటాలు చేసి దొరల గడిల్ని తరిపి కొట్టి, వాళ్ళ కూలగొట్టి జనాన్ని చైతన్యం చేసి తరగబడ్డ ఇలాంటి ప్రాంతం నుంచి ఒక మాభూమో, లేదంటే ఒక చిల్లర దేవుడు లాంటి 1-6 సినిమాలు తప్పితే ఇంత చైతన్యం ఈ సినిమాల్లోకి ఎందుకు ప్రవహించలే? అంటే ఇది ఉమ్మడి వైఫల్యం అని నేనైతే అంటాను. ఇక్కడ తెలంగాణ మేధావులు, పౌర సమాజం, ప్రజలు అందరి ఉమ్మడి వైఫల్యం. ఎందుకంటే ఈ సినిమా రంగాన్ని ఎప్పుడు మనది కాదని అనుకున్నాం. మనం ఓన్ చేసుకోలేదు. ఎప్పుడు మనం ఓన్ చేసుకుని కనుక మన సినిమా రంగాన్ని మనం చేతిలోకి తీసుకున్నప్పుడు, ఈ గడ్డ మీదకి వచ్చినాక అట్లీస్ట్ మెడ్రాస్ లో ఉన్నప్పుడు కాకుండా సినిమా రంగం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఓన్ చేసుకున్నట్టయితే అలాంటి పూలే సినిమాలు 100 వచ్చేది. ఇలాంటి చరిత్ర వక్రీకరణకు గురి అయ్యే సినిమాలు ఇక్కడ తయారయ్యేటి కాదు. నీకు అదే కేరళ, నీవు బెంగాల్లో చూసుకుంటే నీకు ప్రజల పోరాటాలు ఆ సినిమాల్లో కనబడతాయి. ఇవేందో తమిళనాడులో కూడా వాళ్ళ కల్చర్ అనేది, వాళ్ళ చరిత్ర అనేది సినిమాల్లో కనబడతా ఉంది. సార్ ఎందుకు అసలు పూలే సినిమాని ఎందుకు అడ్డుకోవాల్సి? ఒకప్పుడు జేబీ సినిమా పైన కూడా ఇట్లానే మాట్లాడారు. ఇప్పుడు పూలే సినిమా ఇట్లాంటివి ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుంది? డెఫినెట్ గా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మైనారిటీల మీద విషం కక్కడం, అంటే దళితుల మీద దాడులు చేయడం, ఇదంతా వాళ్ళ ఎజెండాలో ఒక భాగం. కాబట్టి వీళ్ళ తరఫున నిలబడ్డ అంబేద్కర్ అయినా, పూలే అయినా వాళ్ళకి వ్యతిరేకి అవుతాడు. అలాంటి వ్యక్తి మీద ఒక సినిమా తీసినప్పుడు ఆటోమేటిక్ గా అది ప్రజల్లో ఏ కాస్తైన ఆలోచన రేకెత్తిస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం ఉంటది. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ పూలే సినిమా తర్వాత మనం మాట్లాడుతున్నాం, పూలే సినిమాకి ముందు మనం మాట్లాడలేదు. ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రజాకార్ అనే ఒక సినిమా వచ్చింది కనుక ఇవాళ చరిత్ర వక్రీకరణకు గురైన సినిమాలు తీస్తా ఉన్నారని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నారు. ఇదే మీకు పూలే సినిమాకి ముందు ఇంత చైతన్యం గనక ఈ తెలంగాణ పౌర సమాజం ప్రదర్శించి ఉంటే గనక పూలే సినిమాని అడ్డుకునే వాళ్ళు కాదు నేను అనేది. ఇదేంటంటే ఆ చైతన్యం కొరవటం వల్ల ఎవరేం చేయరు, ఎవరేం పట్టించుకోరు అనటం వల్లనే మొన్న పూలే సినిమాని ఆపారు. నువ్వు పూలే సినిమాకి ముందు ఇట్లా ఎవరు గొంతిప్పలేదు కదా, ఇలాంటి సినిమాల గురించి అసలు పట్టించుకోలేదు కదా. పట్టించుకున్నట్టయితే డెఫినెట్ గా అవతల పక్షం కూడా కొంత ఆలోచిస్తారు. ఎవరు పట్టించుకోరలే అనే ఒక వాళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఆ పూలే సినిమాని అడ్డుకున్నారు. తెలంగాణ గద్దర్ పేరుతో ఆంధ్ర వాళ్ళకి అవార్డు ఇవ్వడం ఎట్లా చూడొచ్చు? అటు కిరవాణి కావచ్చు, ఇట్లాంటి పాటలు కూడా పాడే వాళ్ళు, అక్కడ యాంకర్స్ కూడా ఆంధ్ర వాళ్ళే, మొత్తం స్టేజ్ పైన కూడా ఉన్న మంత్రులు వీళ్ళు తప్ప, అక్కడ ఉన్నటువంటి యూత్ తప్ప మొత్తం ఆంధ్ర వాళ్ళ సమావేశాలు, వాళ్ళకి అవార్డు ఇవ్వడం ఎట్లా చూస్తారు? ఎందుకు తెలంగాణలో లేరు అన్నాడు? అంటే కొంతమందికి అవార్డులు ఇచ్చారు. అయితే అది ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, తెలంగాణలో కొన్ని ఇంకా ఇవ్వకపోతే బాగోదు గద్దర్ పేరుతో ఉన్నది కనుక అని కొంతమందికి ఇచ్చారు. అంటే గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులు మొత్తం తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలని కాదు నా పాయింట్. అసలు గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన సినిమా కవి కాదు, సినిమా రచయిత కాదు, సినిమా గాయకుడు కాదు, సినిమా నటుడు కాదు. ఆయన విప్లవకారుడు. ఆయన నమ్మిన సిద్ధాంతం వేరు. ఆయన సినిమాలకి ఆయన సిద్ధాంతం కోసం, ఉద్యమాల కోసం ఆయన రాసిన పాడిన పాటల్ని సినిమాల్లో వాడుకున్నారు తప్పితే ఆయన సినిమా యాక్టర్ కాదు.
కాబట్టి ఆయన పేరుతో వేరే ఏదన్నా ఆయన మీద గౌరవం నిజంగా గవర్నమెంట్ కనుక ఉంటే వేరే అవార్డు ఇవ్వాలి. అట్లా ఈ సినిమా రంగానికి ఆ సినిమా రంగం తరఫున ఇచ్చే అవార్డులు గద్దర్ పేరు పెట్టడమే అసంబద్ధం. అందులో మళ్ళీ సినిమా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు డెఫినెట్ గా నువ్వు సరే గద్దర్ పేరు పెడతావా ఇంకో పేరు పెడతావా, నేను ఒక సినిమా డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా నేను తెలంగాణ వ్యక్తిగా నేను ఏం కోరుకుంటానంటే నువ్వు గద్దర్ పేరుతో ఇస్తావా ఇంకో పేరుతో ఇస్తావా, అది కాదు సమస్య. నువ్వు ఇచ్చినప్పుడు డెఫినెట్ గా తెలంగాణలోకి ఇవ్వాలి, తెలంగాణ వాళ్ళకి పెద్దపీట ఇవ్వాలి నేనైతే కోరుకుంటాను. నేను అది జరగలేదు. ఇప్పుడు నిజంగా చూస్తే అది నంది అవార్డులకు మారుపేరుగానే జరిగింది ఫంక్షన్ మాత్రం, తప్పితే అక్కడ ప్రత్యేకత పెద్దగా ఏం లేదు. అదే ఒక పేరు మారింది, అవార్డులన్నీ తీసుకునే వాళ్ళు మళ్ళీ వాళ్ళే తీసుకున్నారు. అదే ఇచ్చినటువంటి సినిమాల్లో గద్దర్తో పోలిస్తే ఇక్కడ ఏదైతే తెలంగాణ పేరుతో ఇస్తున్నారు, తెలంగాణ గద్దర్ అనే పేరుతో ఇస్తున్నారు. తెలంగాణలో జైబోలో తెలంగాణ కావచ్చు, బతుకమ్మ సినిమా ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతుంది తెలంగాణ ప్రభుత్వం? మరి ఎవరు ప్రోత్సహిస్తారు? మరి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ వాళ్ళకి మర్యాద తగ్గకపోతే నెక్స్ట్ ఎక్కడ ఉంటుందంటారు? డెఫినెట్ గా ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను వాళ్ళ గురించి చెప్తాను, దాంట్లో డౌటే లేదు. ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్ తో ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ఆ మీటింగ్ లో సీఎం మాట్లాడిన మాటలు కూడా నేను విన్నాను. మీకేం కావాలో చెప్పండి మేము చేస్తాం అని చెప్పేసి ఇంకా అదే వేదిక మీద ఒక అవార్డులు ఇచ్చి ఇవ్వడంతో సరిపెట్టలేదు. వాళ్ళు మీకు ఏం కావాలో చెప్పండి మేము చేస్తాం అన్ని విధాలుగా అని చెప్పి చెప్తున్నాడు. తప్పితే అప్పటికి కూడా తెలంగాణ కళాకారుల గురించి కానీ ఇప్పుడు ముంబైలో హిందీ పరిశ్రమ అక్కడ అంత పాతుకుపోయినా కానీ అక్కడ వాళ్ళ కల్చర్ ని వాళ్ళ చరిత్రను వాళ్ళు ఎలివేట్ చేసుకోవడం కోసం వాళ్ళ స్థానిక కళాకారుల్ని ఎంకరేజ్ చేయడం కోసం అక్కడ మరాఠీ ఇండస్ట్రీని డెవలప్ చేసుకున్నారు ఆల్టర్నేట్ గా. మరి అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తామని కానీ ఇక్కడ తెలంగాణ కళాకారులను మేము ప్రోత్సహిస్తామని కానీ సీఎం ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన కూడా అంటే గత పాలకుల్లాగానే గత 10 ఏళ్లుగా నిర్లక్ష్యం చేశారు తెలంగాణ సినిమా ఇండస్ట్రీని, తెలంగాణ సినిమా కళాకారుల్ని గత పాలకులు. వీళ్ళు కూడా అదే దూరం పోతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడు అంటే బాధితుల పక్షాన ఎవరైనా నిలబడాలి, ప్రభుత్వం అయినా కావచ్చు ఎవరైనా సరే బాధితుల పక్షాన నిలబడాలి. ఇక్కడ ఏంటంటే ఈ రోజు తెలంగాణ కళాకారులు బాధితులు, ఇక్కడ సినిమా రంగంలో కానీ బయట కానీ తెలంగాణ కళాకారులు అయిన వాళ్ళు బాధితులు, అనగదొక్కబడుతున్న వాళ్ళు. ప్రభుత్వం అనేది వాళ్ళ పక్షం ఉండాలి, కానీ ఆల్రెడీ ఏంటంటే పెట్టుబడిదారుల పక్షం ఉన్నట్టుగానే మీకు ఇంకా చేస్తాం వాళ్ళకి ఏం చేయాల్సిన పని లేదు, వాళ్ళ సినిమాలు వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళు ఏం చేసినా చేయకపోయినా వాళ్ళ సినిమాలు వాళ్ళు తీసుకుంటారు. కానీ తిన్నవాడికి ఇంకో బుక్ ఎక్కువ మేము పెడతామనే పరిస్థితి సినిమా రంగంకు ఉన్నది, అది సీఎం ఉన్నది, ప్రభుత్వానికి ఉన్నది. తప్పితే తెలంగాణ వాళ్ళకి ఏం చేస్తున్నట్టు అక్కడ ఒక మాట మాట్లాడలేదు. అవార్డులు ఎట్లయితే ఇచ్చారో సీఎం ధోరణి కూడా ప్రభుత్వం ధోరణి కూడా నాకు అట్లాగే కనబడ్డది. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం? డెఫినెట్ గా మేము పాత ప్రభుత్వానికి చెప్పాం, 10 ఏళ్ళు చెప్పి మొత్తుకున్నాం. వాళ్ళు మొదట్లో గవర్నమెంట్ వచ్చిన కొత్తలో వాళ్ళు సరే డెఫినెట్ గా అఫీషియల్ గా సెక్రటేరియట్ లో జరిగిన మీటింగ్ లో కూడా పాత ప్రభుత్వం మేము డెఫినెట్ గా మేము పట్టించుకుంటాం అని చెప్పేసి ఆ చిలక పలుకులు పలికారు. కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోయి వాళ్ళతో వత్తాసు పలకటం చేశారు. 10 ఏళ్ళు కూడా చేశారు, తెలంగాణ వాళ్ళని పట్టించుకోలేదు. వీళ్ళు అంతకంటే ఇంకెక్కువగా కనీసం వాళ్ళ మాట వరుస కన్నా మాతో అన్నారు మేము చూస్తాం చేస్తామని, వీళ్ళు ఆ మాట కూడా లేదు. అసలు మొత్తమే తీసి పక్కన పడేసి తెలంగాణ అనేది లేదు అన్న ఉద్దేశంతో అవార్డులు అని ఇచ్చారు. మరి వాళ్ళని దగ్గర చేసుకోవాలనే ప్రయత్నం మరి ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ భూమిపుత్రుల్ని, ఇక్కడి బిడ్డల్ని, ఇక్కడి కళాకారుల్ని పట్టించుకోకుండా వాళ్ళతో ఊరేగాలి కలిసి అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది నేను డెఫినెట్ గా ఖండిస్తున్నాను. మరి ఈ గవర్నమెంట్ కూడా సాధ్యమైనంత వరకు వదిలిపెట్టేది లేదు. వీళ్ళకి కూడా కళ్ళు తెరిచినట్టు డెఫినెట్ గా వీళ్ళంట కూడా పడతాం. ఈ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వీళ్ళు కూడా వీళ్ళతో చేయించడానికి నేను సినిమా రంగంలో ఉన్న ఓ డైరెక్టర్ గా, సినిమా ఫెడరేషన్ అధ్యక్షుడిగా, నేను తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా మేము మా కార్మిక సంఘాలతో కలిసి నేను కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తాను. రీసెంట్లీ రజాకార్ సైలెంట్ జెనోసైడ్ అనే మూవీని గద్దర్ తెలంగాణ అవార్డ్స్ ఇచ్చినందుకు దాన్ని ఖండించడానికి మేము ఇక్కడ వచ్చామండి. అయితే నేను అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ కి ఐ వాజ్ ఎన్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ అనమాట. అప్పుడున్నప్పుడు 2024 లో March 15 కి మూవీ రిలీజ్ కాకముందే మేము ఈ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాను. నేనే దాని మీద రికార్డ్ మీద ఉండే. సో దిస్ మూవీ ఈస్ ప్యూర్లీ డిస్టార్టెడ్, ఫ్యాక్ట్స్ అంతా డిస్టార్ట్ చేసి చూపించిన మూవీ, అంత తప్పు. దిస్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ఫాల్స్. ఒక్క మాట మనం అందరం అర్థం చేసుకోవాలి. పార్టిషన్ అయినా కూడా, ఇండియా పార్టిషన్ అయినప్పుడు కూడా జెనోసైడ్ అనేది ఎప్పుడు మన దేశంలో కాలేదు. జెనోసైడ్ ఒక పెద్ద వర్డ్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు యూజ్ జెనోసైడ్. జెనోసైడ్
UN డాక్యుమెంట్ లో చూసుకోండి దాని డెఫినేషన్ ఎంత సీరియస్ డెఫినేషన్ ఉంది. ఇదే మేము ఆర్గ్యుమెంట్ కోర్టు ముందు కూడా పెట్టాము. అయితే మేము అప్పుడు మాకు ఫేవరబుల్ గా ఆర్డర్ వచ్చిందా లేదా ఆ డౌట్ మీకు ఉండొచ్చు, కానీ మేము సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ ని ఛాలెంజ్ చేయకుండానే కోర్ట్ దగ్గర వి వెంట్ విత్ ఆల్ హోప్స్ ప్రే చేయడానికి టు స్టాప్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ. బికాస్ అక్కడ ఎందుకు వెళ్ళలేదంటే సెన్సార్ బోర్డ్ వాళ్ళే దీనికి ఏ సర్టిఫై చేసి ఇచ్చేసినప్పుడు వాళ్ళ పాలిటిక్స్ ద్వారా దెన్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ జస్టిస్. ఆ మైండ్ సెట్ మాకు ఉంది, ఇప్పుడు కూడా ఉంది, అలాగే జరిగింది. మేము వెళ్ళాము. అయితే కోర్ట్ దో ఎఫెక్టివ్ ఆర్డర్ ఇవ్వలేదు, కానీ మాకు అప్పుడు కోర్ట్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ మాకు లిబర్టీ ఇచ్చారన్నమాట. యూ హ్యావ్ ద లిబర్టీ టు టేక్ ఎనీ అదర్ రికోర్స్ ఇన్ లా అని చెప్పారు అప్పుడు. అయితే అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్ ద్వారా, ఎందుకంటే మన హైదరాబాద్ లో ఉన్న సిటిజన్ అందరూ కాన్షియస్ సిటిజన్స్ అనుకుంటాను, చాలా రెస్పాన్సిబుల్ సిటిజన్స్. తెలంగాణ, ఆంధ్ర, సౌత్ లో ఉన్న వాళ్ళు దే డోంట్ హీడ్ టు హేట్ క్రైమ్ వెరీ సూన్. అప్పుడు దాని ఫలితం మేము అనుకున్నట్టే జరిగింది. కోర్టులో వాదించిన తర్వాత, ఆర్గ్యుమెంట్స్ చేసిన తర్వాత పీపుల్ హ్యావ్ టేకెన్ ద ఆర్గ్యుమెంట్ సీరియస్లీ. అప్పుడు థియేటర్స్ అన్ని ఎంప్టీగా ఉన్నాయండి. మీకు కూడా తెలుసు, ఒక 1 వీక్ కూడా నడవలేదు, హిట్ చేయలేదు సిల్వర్ స్క్రీన్ కి రిలీజ్ అయినా కూడా. బికాస్ పీపుల్ అండర్స్టూడ్ దట్ ఆ మూవీ మొత్తం ఒక పొలిటికల్ గేమ్ కోసమే, డివిజివ్ పాలసీ కోసమే చేశారు. ఆ ప్రొడ్యూసర్, అది తప్పండి, అదే చెప్తున్నాను కదా. హిస్టరీకి, ఫ్యాక్ట్స్ కి, దేనికి దానికి సంబంధం లేకుండా, ఐ మీన్ దే హ్యావ్ డిస్టార్టెడ్, అంతా తప్పు ఫ్యాక్ట్స్ పెట్టారు. ఉన్న ఫ్యాక్చువల్ బేస్డ్ హిస్టారికల్ మూవీ కానే కాదు. ఈ రోజు మేము మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చాము, ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పిలిచామంటే, ఐఎమ్ సారీ మై తెలుగు ఇస్ నాట్ దాట్ గుడ్. అయితే మేము ఇక్కడ ఎందుకు ఖండిస్తున్నామంటే, ఒక కాంగ్రెస్ గవర్నమెంట్, సెక్యులర్ గవర్నమెంట్, ఇన్క్లూజివ్ గవర్నమెంట్ అనుకున్న తర్వాత కూడా, ఈవెన్ వెన్ BRS వాజ్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ వాజ్ గుడ్. బట్ దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇట్స్ సో షాకింగ్. ఎంత షాకింగ్ ఉందంటే, మన ఆనరబుల్ CM గారు దీనికి అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకుండా ఎలా ఒక కమ్యూనల్ డివిజివ్ చేస్తున్న మూవీని, ఇంత హేట్ క్రైమ్, నేషనల్ ఇంటిగ్రేషన్ ఖండిస్తున్న మూవీని అవార్డ్ ఇస్తారంటే, దిస్ ఇస్ ఇట్ సెల్ఫ్ a shocking thing for us. రేవంత్ రెడ్డి గారైనా, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇది అర్థం చేసుకోవాలి. మీరు పవర్ వచ్చిందంటే ముస్లిం ఓట్స్ లేకుండా రాలేదు మీరు. అయితే ఇక్కడ ఇంకోటి, హిందూ ముస్లిం చాలా ఫ్రెటర్నిటీగా, బ్రదర్హుడ్ తోని ఇక్కడ ఉంటున్నాం మేము ఇన్ని సంవత్సరాల నుంచి, ఫ్రమ్ ఇండిపెండెన్స్. ఇలాంటివన్నిటికీ మీరు ఒక అవార్డ్ ఇచ్చి వాళ్ళ కమ్యూనల్ డివిజివ్ పాలసీని లెజిటిమైజ్ చేస్తున్నట్టు మీరు ఒక మెసేజ్ ఇచ్చేసారు. సో ద కమ్యూనిటీ is seriously thinking and we make an appeal to the Supremo of Congress government that they should come down, see into the Telangana politics. జైనూర్ గురించి ఒక్క మాట, ఒక్క శబ్దం మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు. అక్కడ ఎంత కమ్యూనల్ రైట్స్ జరిగినాయి, ఎంత పెద్ద అంటే స్టిల్ ఎకనామికల్లీ అక్కడ ముస్లిమ్స్ ని బాయ్కట్ చేసి పెట్టారు. మీరు చూడండి, లాస్ట్ 1 year నుంచి హేట్ క్రైమ్ తెలంగాణలో పెరుగుతా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్లాంటి సచ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఆర్ షాకింగ్ టు సీ. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు పవర్ తెచ్చామంటే, లెట్ us all live in harmony అనుకొని తెచ్చాము. కానీ దాని వ్యతిరేకంగా మోర్ ఆఫ్ హేట్ క్రైమ్ అగేన్స్ట్ ముస్లిం కమ్యూనిటీ హ్యాస్ బీన్ ఇంక్రీజ్. రీసెంట్లీ మా ఫెస్టివల్ బక్రీద్ కూడా చూసారు, ఎంత డిస్టర్బెన్స్ ఉంది, చాలా డిస్టర్బెన్స్ చేశారు. అంటే మా ఫెస్టివల్ కూడా మేము ఫ్రీడమ్ తోని సెలబ్రేట్ చేయలేకపోయాము. దట్ ఈస్ నాట్ ఫస్ట్ టైం వీఆర్ సెలబ్రేటింగ్ బక్రీద్, బట్ దే హ్యావ్ డన్. సో మీ ద్వారా, మీ ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పేది, ఒక మెసేజ్ ఇచ్చేది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ షుడ్ థింక్ దట్ వాళ్ళు ఇది లెజిటిమైజ్ చేయొద్దు. ఈ అవార్డ్ ని వెంటనే దే హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్ అండ్ ఆల్సో ఎస్టాబ్లిష్ లా అండ్ ఆర్డర్ ఇన్ దిస్ సొసైటీ, స్టేట్. ఇంకోటి, జ్యూరీలో చాలా కూడా ఉన్నాయండి. జ్యూరీ మెంబరే ఒక వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దట్ మేకింగ్, ఫిల్మ్ మేకింగ్ లో ఒక పార్టిసిపెంట్ అయిన తర్వాత హౌ కెన్ దే గివ్ మూవీ టు సచ్ అన్ అవార్డ్ టు సచ్ మూవీ? జ్యూరీ అక్కడ ఫిల్మ్
పార్ట్ లో కూడా ఉన్నారు, జ్యూరీలో కూడా అయి ఉండి, అంటే యూ క్యాన్ అండర్స్టాండ్ ఈ పాలిటిక్స్ అంతా ఏంటి. మేబీ మనీనా అంతే కదా, అదే అర్థమవుతుంది. సో తెలంగాణలో డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. పాత సినిమాలో జై తెలంగాణ కావచ్చు, బతుకమ్మ సినిమా, చాలా సినిమాలు ఉన్నాయి. వాటికి వైపు పుష్ప సినిమాలకి ఇవ్వడం ఎట్లా చూస్తారు? విచ్ మూవీ? సారీ, పుష్ప 2 లాంటి మూవీస్ కి ఇవ్వడం see, ఎట్లా చూస్తారు? any movies అక్కడ సెన్సర్ బోర్డ్ should think it twice before certifying, and the governments before giving awards should think such thing. ఏదైనా మూవీ అయినా దాంట్లో అంటే వైలెన్స్ ఉన్నా, సెక్షువల్ వైలెన్స్ ఉన్నా, ఇంకా కమ్యూనల్ వైలెన్స్ ఉన్నా, అట్లాంటి మూవీని అవార్డ్ ఎలా ఇస్తారండి? గవర్నమెంట్ ఎలా ఇస్తుంది? గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. వాళ్ళు లెజిటిమైజ్ చేసి ఇంకా ఈ రూట్స్ ని చాలా స్ట్రెంగ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ షుడ్ నాట్ డూ లైక్ దిస్. నో గవర్నమెంట్ షుడ్ బి ఎక్స్పెక్టెడ్ టు గివ్ అవార్డ్స్ టు సచ్ మూవీ. అండ్ సెన్సర్ బోర్డ్ కి ఒక సెన్సర్ పెట్టాల్సిన అవకాశం వచ్చింది. ఇట్స్ హై టైమ్ దట్ సెన్సర్ బోర్డ్ హ్యాస్ బీన్ గివింగ్ certification for every movie, though it is communally divisive of the state or the country. ఓకే, చివరిగా తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్పాలి? చెప్పాను కదా మీ ప్లాట్ఫామ్ ద్వారా, ఐ వాంట్ టు గివ్ మెసేజ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దట్ ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ అవార్డ్. We are not going to accept that you give an award to such a movie which will divide the state on communal basis. And we also want that law and order should be established in the state immediately. Thank you so much.